ప్రభుత్వ అంధబాలికల వసతి గృహంలో 8 సంవత్సరాల చిన్నారి పట్ల స్కావెంజర్ అనుచితంగా వ్యవహరించారని ఆరోపణలు రావడంతో ఉద్రిక్తతకు దారితీసింది. ఇక జరిగిన సంఘటనపై చిన్నారి తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తూ మలక్పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విచారణ చేపట్టారు. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నేతలు స్థానిక నాయకుల వసతి గృహానికి చేరుకున్నారు. ఇక సిబ్బంది నిర్లక్ష్యంపై అధికారులు నిలదీశారు. పోలీసులు విచారణ జరుగుతుంది, నిందితులను కఠినంగా శిక్షిస్తామని తెలపడంతో ఆందోళన విరమించారు. వాళ్ళు ఏం చేస్తారు మాకు ఇంటిమేషన్ లేదు. ఆగండి మేడం నడికి ఏం చెప్తా అంటే ప్రతి ఒక్కటి పైకి వెళ్ళి ఇన్స్ట్రక్షన్స్ వచ్చి ఎట్లా ఎక్కడ చేస్తా అంటారు. నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా పెద్ద మంచి ఆయన మళ్ళీ ఆయన ఇండియన్ సర్వీస్లా పిల్లలని పేరెంట్స్ చెప్పకుండా తీసుకోమని చెప్పిన రూల్ ఉందా? మేడం చెప్పి పేరెంట్ ఏం చేసింది సార్ తీసుకెళ్ళిన తర్వాత హాస్పిటల్లో అడ్మిట్ చేసిన తర్వాత అక్కడ